అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఓ చేతుల బతుకమ్మ, ఓ చేతుల పంట పైరు, నెత్తి మీద కిరీటం చూస్తేనే రెండు చేతులెత్తి మొక్కేటట్టు దేవతామూర్తి లెక్క అగుపిస్తుంది. తెలంగాణ ఉద్యమం టైంలో కూడా కోట్ల మంది లోపట ఉద్యమ స్ఫూర్తి ఉట్టించింది కూడా ఆ విగ్రహమే. కానీ మన మంచి సర్కారు రాష్ట్రం పేరు, లోగోలు, పథకాల పేర్లు మార్చినట్టే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చేటందుకు కూడా తెగబడ్డదని తెలుస్తుంది. కేసీఆర్ మీద కక్ష ఉంటే కేసీఆర్ తోటి రాజకీయంగా కొట్లాడాలి, కానీ అదేందో మన గొప్ప ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ సార్ పెట్టిన అన్నిటిని మార్చుకుంటా పగ సాధిస్తున్నట్టే ఉన్నది. ఇప్పటికే రాష్ట్రం పేరును టీఎస్ నుండి ఈజీగా మార్చిండు, రాష్ట్ర గీతాన్ని మార్చిండ్రు, రాష్ట్ర చిహ్నాన్ని కూడా మారుస్తామని చూస్తాండ్రు, పథకాల పేర్లు మార్చిండు, పథకాలు ఎగ్గొట్టిండు. అవన్నీ ఏందో కానీ ఇప్పుడు మనమంతా దేవత లెక్క కొలుచుకునే తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు కూడా మార్చేందుకు తెగబడ్డాడు సీఎం సారు. చూస్తేనే రెండు చేతులెత్తి మొక్కే దేవత లెక్కున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి మామూలు గృహిణి లెక్కున్న విగ్రహాన్ని పెడతామని చూస్తున్నాడట ముఖ్యమంత్రి సారు. మొన్నట్ల సీక్రెట్గా విగ్రహాన్ని తయారు చేస్తున్న జాగలకు పోయి చూసొచ్చిండు సీఎం సారు. అప్పుడే ఈ ముచ్చట బయటపడ్డది. సచివాలయం కాడ పెట్టబోయే తెలంగాణ తల్లి విగ్రహం ఇదే అనుకుంటా సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఇక రేవంత్ సార్ చేయిస్తున్నాడని వైరల్ అవుతున్న తెలంగాణ తల్లి విగ్రహం చూసిన వాళ్ళంతా ముక్కు మీద ఏలేసుకుంటాన్రు. ఈ విగ్రహంలో తెలంగాణ తత్వం యాడున్నది? ఒక మామూలు మనుషులే తల్లిదండ్రుల విగ్రహాలని ఎంతో మంచిగా చేయిస్తారు. అసొంటిది ఒక రాష్ట్ర దేవత అసొంటి తల్లి విగ్రహాన్ని ఎట్లా చేయించాలి, ఏం కథ? గింత అధ్వాన్నంగా తెలంగాణ తల్లి ఉంటుందా అని నెటిజన్లే నెత్తుకొట్టుకుంటారు. ఇప్పుడు ఈయనకు విగ్రహాన్ని మారుసమని చెప్పిన బుద్ధి తక్కువ లెవలు. విగ్రహాన్ని మారుస్తే కేసీఆర్ మీద పగ తీర్చుకునుడు కంటే పబ్లిక్లో ఇంకా పతార పలసగా చేసుకునే అవుతుందని మీకు ఎవ్వరు చెప్పలేదా అని మస్తుగా కామెంట్లు చేస్తాండ్రు. మరి చూడాలి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోనే అసలైన తెలంగాణ తల్ల, లేదంటే కేసీఆర్ సార్ చేయించిన తెలంగాణ తల్లి ఆకారంలోనే విగ్రహం పెడతారా అన్నది ఇంకో 10 రోజులైతే తెలుస్తుంది.